Hello friends, welcome to my channel High Rich Business Plan by MDK Sharif. High Rich Business Plan presented by MDK Sharif. Welcome to life changing opportunity. హలో ఫ్రెండ్స్, మనందరికీ డ్రీమ్స్ అంటూ ఉంటాయండి. ఆ డ్రీమ్స్ని నేను ఇక్కడ సర్కిల్ ఆఫ్ డ్రీమ్స్తో సూచిస్తున్నాను. అందులో ముఖ్యమైనవి మనం ఒక డ్రీమ్ హౌస్ను కలిగి ఉండడం, రెండవది హెల్ప్ ద నీడీ పీపుల్, ఎవరికైతే డబ్బు అవసరమో వారికి డబ్బు దానం చేయడానికి సిద్ధంగా ఉండడం, తర్వాత మనం అనుకున్నంత డబ్బును బ్యాంకులో బ్యాలెన్స్గా ఉంచుకోవడం, తర్వాత విదేశాల్లో చూడదగిన ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రదేశాలు చూచి రావడానికి కావాల్సిన డబ్బును సంపాదించుకోవడము, ఇంకా ఈ మధ్యకాలంలో మన పిల్లల చదువులకు చాలా డబ్బులు ఖర్చు అవుతున్నాయి, వారి చదువులకు కావాల్సిన డబ్బును మనం సంపాదించి పెట్టుకోవడము, తర్వాత ఒక డ్రీమ్ కార్ను కలిగి ఉండడం. ఇంకా ఇవే కాకుండా చాలా రకాల డ్రీమ్స్ ఉంటాయండి. మరి ఆ డ్రీమ్స్ అన్నిటి కూడా మనం నెరవేర్చుకోవాలంటే ఇన్కమ్ సర్కిల్ కూడా చాలా పెద్దగా ఉండాలి. మనకు ఇన్కమ్ సర్కిల్ చిన్నగా ఉండి సర్కిల్ ఆఫ్ డ్రీమ్స్ పెద్దగా ఉన్నప్పుడు మన కోరికలు నెరవేరవు. మరి ఇన్కమ్ సర్కిల్ని పెద్దగా చేసుకున్నట్లయితే మనకు సర్కిల్ ఆఫ్ డ్రీమ్స్ అనేటివి అన్నీ కూడా నెరవేరుతాయి మిత్రులారా. మరి ఇక్కడ మనం ప్రతిరోజు ఇన్కమ్ సర్కిల్ని పెంచుకోవడం కోసము ఉదయం నుంచి రాత్రి వరకు ఏదో ఒక పని చేస్తుంటాము. అందులో ముఖ్యమైనవి జాబు లేదా బిజినెస్ కావచ్చు. జాబ్ అంటే అది ప్రైవేట్ జాబ్ అయినా కావచ్చు, గవర్నమెంట్ జాబ్ అయినా కావచ్చు. ఏ జాబ్ అయినా సరే మనం నెల రోజులు కష్టపడ్డ తర్వాత మనకు ఒక రోజు జీతం రావడం జరుగుతుంది. ఆ జీతాన్ని కొందరు 10 రోజుల్లోనే పూర్తి చేసుకుంటారు, ఖతం చేసుకుంటారు, ఖర్చు చేసుకుంటారు. ఇంకా కొందరు పొదుపుగా ఖర్చు పెట్టుకొని నెల రోజుల దాకా వాటిని కొనసాగిస్తారు. అంటే ఇక్కడ మనకు అనుకున్నంత డ్రీమ్స్ను మనము నెరవేర్చుకోలేమండి. మరి బిజినెస్ విషయానికి వస్తే కొన్ని బిజినెస్ల్లో మనము లక్షల రూపాయల పెట్టుబడులు పెట్టి రిస్క్తో కూడిన బిజినెస్ చేస్తూ ఉంటాము. అందులో కొన్ని సందర్భాల్లో నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇలాంటి బిజినెస్లు కాకుండా ఈ మధ్యకాలంలో మల్టీ లెవెల్ మార్కెటింగ్ అని, మల్టీ లెవెల్ మర్కంటైల్ అని, నెట్వర్క్ మార్కెటింగ్ అని చాలా రకాల కంపెనీలు వచ్చాయి. వాటిలో మనము తక్కువ డబ్బును ఇన్వెస్ట్ చేసి కొన్ని సందర్భాల్లో అసలు ఏమాత్రం జీరో ఇన్వెస్ట్మెంట్ ద్వారా కూడా బిజినెస్ చేసి మంచి డబ్బును సంపాదించుకునే అవకాశం ఉంది. మరి ఇక్కడ మనం చేయవలసిన పని ఏంటంటే మంచి టీంను తయారు చేసుకోవడం, నెట్వర్క్ను తయారు చేసుకొని డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇక్కడ ఉంది. మరి ఆ కంపెనీ గురించి మనం తెలుసుకుందాం. దాంట్లో ఒక ముఖ్యమైనటువంటి కంపెనీ హై రిచ్ ఆన్లైన్ షాపీ అండి. ద కంపెనీ విత్ ఏ స్ట్రాంగ్ ఫౌండేషన్, ఒక గట్టి పునాది వేయబడినటువంటి కంపెనీ మన ముందుకు వచ్చింది. ఇందులో మనము నెలకు కానీ 15 రోజులకు కానీ మన ఇంట్లో వాడే నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ నిత్యావసర వస్తువులన్నీ కూడా ఈ హై రిచ్ షాపీలో దొరుకుతాయండి. ఆ హై రిచ్ షాప్లో ఈ నిత్యావసర వస్తువులో ఖర్చు పెట్టే డబ్బు ద్వారానే మనము డబ్బును సంపాదించుకునే అవకాశం ఉంది మిత్రులారా. మరి దాని గురించి మనం పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ వేర్ వీఆర్ బయింగ్ అవర్ నీడ్స్, మనకు కావాల్సిన నిత్యావసర వస్తువులు మనం ఎక్కడి నుంచి కొంటున్నాము. ఆఫ్లైన్లో అయితే మన ఇంటి పక్కల ఉన్నటువంటి కిరాణం షాపులో కానీ, డిమార్ట్లో కానీ, జియో మార్ట్లో కానీ, లేకపోతే మోర్ షాపులో కానీ కొంటూ ఉంటాము. ఆన్లైన్లో అయితే Amazon.comలో కానీ, ఫ్లిప్కార్ట్లో కానీ, మింత్రా అనే షాపులో కానీ కొంటూ ఉంటాము. ఆఫ్లైన్లో కొన్నా కూడా ఆన్లైన్లో కొన్నా కూడా వి ఆల్ ఆర్ కస్టమర్స్, మనం ఎప్పటికీ కస్టమర్స్ లాగానే ఉండిపోతున్నాము. ఒక్క నయా పైసా కూడా మనం సంపాదించుకోలేకపోతున్నాం మిత్రులారా. ఎవరైతే ఆఫ్లైన్లో షాపులు పెట్టుకున్నారో, ఎవరైతే ఆన్లైన్లో షాపులు పెట్టుకున్నారో వాళ్ళే మన దగ్గర నుంచి డబ్బులు సంపాదించుకోగలుగుతున్నారు. మనకు అలాంటి డబ్బులు సంపాదించుకునే ఎలాంటి అవకాశం కూడా లేకుండా పోతుంది. మరి ఇప్పుడు మనం చెప్పుకోబోయే కంపెనీ ఏదైతే ఉందో హై రిచ్ ఆన్లైన్ షాపీ, ఈ కంపెనీ యొక్క ట్యాగ్ లైన్ ఒకసారి పరిశీలించండి. ఈ కంపెనీ ఏమంటుంది? దుకాన్ బదులో సామాన్ నహి, కేవలం మీరు దుకాణం మార్చండి, సామాను మార్చవలసిన అవసరం లేదు. మీరు సామాను మార్చవలసిన అవసరం లేదంటే మనం ప్రతి నెల ఎలాంటి నిత్యావసర వస్తువులు వాడతామో ఒకసారి పరిశీలించండి. అన్నీ కూడా ట్రెడిషనల్ ప్రొడక్ట్స్ అండి. అవి ఏంటి అంటే కోల్గేటు, పెప్సోడెంటు, గోల్డ్ డ్రాప్ ఆయిలు, డెట్టాలు, తర్వాత కుకింగ్ ఆయిలు, హెయిర్ ఆయిలు, షాంపూ, పేస్టు, సోప్సు, ఇంకా టీ పౌడరు, పప్పులు, ఉప్పులు, బియ్యము, పిండి, ఈ అన్ని రకాల వస్తువులు హై రిచ్ షాప్లో దొరుకుతాయి. మరి ఈ హై రిచ్ షాప్లో ఈ నిత్యావసర వస్తువులు కొనుక్కోవడం ద్వారా మనకు డిస్కౌంట్తో పాటు
సెల్ఫ్ పర్చేజ్ ఇన్కము, తర్వాత రీపర్చేజ్ ఇన్కము, టీమ్ లెవెల్ ఇన్కమ్ అనేటివి మనం పొందగలుగుతాము. మరి ఇతర నెట్వర్క్ మార్కెటింగ్లను తర్వాత హై రీచ్ మార్కెటింగ్ను మనం పరిశీలించినట్లయితే ఇతర నెట్వర్క్ మార్కెటింగ్లో ఆ కంపెనీ బ్రాండ్సే ఉంటాయి. అవి లావు కావడానికి, సన్నం కావడానికి కొన్ని రకాల ప్రొడక్ట్స్ ఆ కంపెనీ సేల్ చేస్తుంది. మరి ఆ ప్రొడక్ట్స్ను మన జనాభాలో 5% మంది మాత్రమే వాడతారండి. మరి మన హై రీచ్ కంపెనీలో ట్రెడిషనల్ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఇవి జనాభాలో 95% మంది వాడే అవకాశం ఉంది మిత్రులారా. ఇతర నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలో ప్రతి నెల రీపర్చేజ్ చేయవలసి ఉంటుంది. అప్పుడే మనకు బిజినెస్ అవుతుంది, అప్పుడే మనకు ఇన్కమ్ రావడం జరుగుతుంది. కానీ హై రీచ్ బిజినెస్లో ఇక్కడ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అంటే వన్ టైం రీపర్చేజ్ చేయాల్సి ఉంటుంది. ప్రతి నెల కొనవలసిన అవసరం ఉండదు మిత్రులారా. తర్వాత ఇతర నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలో ప్రోడక్ట్ ఇష్టం లేకపోయినా మనం కొనవలసి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఆ ప్రోడక్ట్ను అమ్మవలసి కూడా ఉంటుంది. కానీ హై రీచ్ మార్కెటింగ్లో మనము ప్రొడక్ట్స్ ఇష్టంతో కొనుక్కొని అమ్మవలసిన అవసరం లేదు, మనం వాడుకుంటే సరిపోతుంది. ఇతర కంపెనీల యొక్క ట్యాగ్లైన్స్ పరిశీలిస్తే చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ బ్రాండ్ అంటాయి. అంటే షాపును కూడా మార్చమంటాయి, బ్రాండ్ను కూడా మార్చమంటాయి. కానీ మన హై రీచ్ కంపెనీ ఏమంటుంది? కేవలము దుకాన్ బదులు సామాన్ నహి, దుకాణం మాత్రమే మార్చండి, సామాను మార్చవలసిన అవసరం లేదని కంపెనీ మనకు ముందుకొచ్చిందండి. చాలా బ్రహ్మాండంగా నడుస్తున్నటువంటి కంపెనీ. ఈ కంపెనీ యొక్క పూర్తి పేరు హై రిచ్ ఆన్లైన్ షాపీ ప్రైవేట్ లిమిటెడ్, ఫస్ట్ మల్టీ లెవెల్ మర్కంటైల్ కంపెనీ ఇన్ ద ప్లానెట్. ఈ భూమి మీదనే మొట్టమొదటి మల్టీ లెవెల్ మర్కంటైల్ కంపెనీ అండి. మనం ఇంతకుముందు మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీల గురించి తెలుసు మనకు, కానీ ఇది మల్టీ లెవెల్ మర్కంటైల్ కంపెనీ. ఈ కంపెనీకి 2 రకాల వెబ్సైట్స్ ఉన్నాయి. ఒకటి ఆన్లైన్ షాపింగ్కి ఉపయోగించే వెబ్సైటు hirichs.in, రెండవది మార్కెటింగ్ వింగ్కు ఉపయోగించేటువంటి వెబ్సైటు hirichs.net అండి. ఈ hirichs.net నుంచే మన బిజినెస్ కార్యకలాపాలన్నీ కూడా కొనసాగుతూ ఉంటాయి మిత్రులారా. మరి ఈ కంపెనీలో మీట్ అవర్ ఫౌండర్ ప్రతాపన్ కేడి గారు మేనేజింగ్ డైరెక్టర్, మీట్ అవర్ కో ఫౌండర్ శ్రీనా ప్రతాపన్ గారు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. వీరిద్దరు కూడా వైఫ్ అండ్ హస్బెండ్స్. 2016 సంవత్సరంలో కేరళ రాష్ట్రంలో ఈ బిజినెస్ను స్టార్ట్ చేశారు. అక్కడ పిన్ కోడ్ వారీగా షాపులు ఏర్పాటు చేసి అక్కడ ఈ కంపెనీ దిగ్విజయంగా నడవడం వల్ల ఇప్పుడు మన భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో వ్యాపింపజేయాలని, దాంతోపాటు 14 దేశాల్లో కూడా ఈ కంపెనీ ఎస్టాబ్లిష్ అవుతుంది మిత్రులారా. కాబట్టి ఈ కంపెనీ యొక్క మిషన్ ఏ విధంగా ఉంది అంటే 2023 నాటికి వి విల్ బి నెంబర్ 1 ఇన్ ఇండియా. అంటే భారతదేశంలో ఇతర నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలను వెనుకకు తోసేసి ఇది ఫస్ట్ ర్యాంక్లో వచ్చే అవకాశం ఉంది మిత్రులారా. అలాంటి కంపెనీలో మనం బిజినెస్ చేయడానికి చాలా గర్వించదగ్గవలసిన అవసరం ఉంది మిత్రులారా. మరి ఈ కంపెనీ 2016లో స్టార్ట్ అయినప్పుడు ఒక రెంటెడ్ బిల్డింగ్లో కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. 2018లో ఒక ఓన్ బిల్డింగ్ను కొనుక్కోవడం జరిగింది. 2020లో పెద్ద వేర్ హౌజులు నిర్మించుకొని బిజినెస్ చేయడం సాగుతుంది. ఈ బిజినెస్ అంతా కూడా ఈ వేర్ హౌజుల నుంచే మనకు బిజినెస్ నడుస్తుంది మిత్రులారా. మరి ఇక్కడ ఈ కంపెనీ యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి రాష్ట్రంలో సూపర్ ఫ్రాంచైజ్ హబ్ నిర్మించుకోవాలని, ఆ రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఫ్రాంచైజ్ హబ్ నిర్మించుకోవాలని, తర్వాత జిల్లాలోని ప్రతి మండలంలో అంటే పిన్ కోడ్ వారీగా ఫ్రాంచైజ్ స్టోర్స్ను ఏర్పాటు చేసుకోవాలని కంపెనీ 3 అంచెల పద్ధతిలో వెళ్తుంది. అంటే ఇక ముందు ఆలోచిస్తే మనకి ఏం అర్థమవుతుంది అంటే ముందు మన ప్రతి పిన్ కోడ్లో అంటే ప్రతి మండలంలో హై రిచ్ మార్కెట్ ఏర్పాటు అయ్యే అవకాశం ఉంది మిత్రులారా. మరి ఈ కంపెనీ యొక్క లీగల్ డాక్యుమెంట్స్ కనుక మనం పరిశీలించినట్లయితే దీనికి సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషను, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేటు, ఇంపోర్టర్ ఎక్స్పోర్టర్ సర్టిఫికేటు, ప్రొడక్ట్ సర్టిఫికేటు, పాన్ కార్డ్ సర్టిఫికేటు, ఫుడ్ లైసెన్సు, సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్, ట్యాన్ కార్డు. అంటే భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో బిజినెస్ చేయడానికి కావాల్సిన సర్టిఫికేట్లు అన్నీ కూడా ఈ కంపెనీ దగ్గర ఉన్నాయి. ఇంకా దాంతోపాటు ఇతర 14 దేశాల్లో బిజినెస్ చేయడానికి ఎలాంటి సర్టిఫికెట్లు అయితే అవసరం ఉన్నాయో ఆ సర్టిఫికెట్లు అన్నిటిని కూడా ఈ కంపెనీ కలిగి ఉంది. కాబట్టి లీగల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా 100% జెన్యున్గా ఉన్నాయి. కాబట్టి మనము నిరభ్యంతరంగా ఇక్కడ బిజినెస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా. మరి ఈ కంపెనీ యొక్క మైల్ స్టోన్స్ను పరిశీలించినట్లయితే 2016లో ఈ కంపెనీ స్టార్ట్ అయి అంచెలంచెలుగా ఎదుక్కుంటూ 2022 జనవరి నాటికి 18 లక్షల హ్యాపీ కస్టమర్స్ను చేర్పించుకున్నది. మరి ఫిబ్రవరి 2022లో
19 లక్షలు 20 లక్షలు అంటే 2 లక్షలను కూడా పూర్తిగా ఒకటే నెలలో చేర్పించుకోవడం జరిగింది. మార్చి నెల వచ్చేసరికి క్రియేటెడ్ ఏ న్యూ హిస్టరీ అండి. ఈ కంపెనీలో 21 లక్షల హ్యాపీ కస్టమర్స్ తోటి ఈ కంపెనీ ముందుకు సాగుతుంది మిత్రులారా. మరి ఈ కంపెనీ యొక్క ఎర్నింగ్ ఎలా ఉంది అంటే హౌ టు స్టార్ట్ ఎర్నింగ్స్ డైలీ 200 to 15,000 రూపీస్. ప్రతిరోజు 200 రూపాయల నుంచి 15,000 రూపాయల వరకు ఈ కంపెనీలో ఎలా సంపాదించాలి అని తెలుసుకోవడానికి చూడండి ఇక్కడ హౌ టు అసోసియేట్ విత్ ద కంపెనీ. ఈ కంపెనీలో మనం ఎలా చేరాలి? ఈ కంపెనీలో చేరడానికి మనకు ఒక అప్లైనర్ అనేవారు ఉంటారు. అతని దగ్గర మనము ఫ్రీ ఐడిని క్రియేట్ చేయించుకోవాలి. ఫ్రీ ఐడి క్రియేట్ చేయించుకున్న తర్వాత దాన్ని మనం ప్రివిలేజ్ ఐడిగా మార్చుకోవాలి. దాన్నే మనం బిజినెస్ ఐడి అంటాము. ప్రివిలేజ్ ఐడిగా మార్చుకోవడానికి ఇక్కడ 2 కండిషన్స్ ఉన్నాయండి. మొదటి కండిషన్ ఏంటిదంటే ఈ కంపెనీలో ఒక 20 నుంచి 80 ప్రొడక్ట్స్ ఫస్ట్ పర్చేస్ ప్రొడక్ట్స్ ఉంటాయండి. అవి 750 రూపాయల నుంచి 2,000 రూపాయల మధ్యన ఉంటాయి. ఈ ప్రొడక్ట్స్ను మనం పర్చేజ్ చేస్తే మన ఫ్రీ ఐడి ప్రివిలేజ్ ఐడిగా మారుతుంది. ఈ ప్రోడక్ట్ మన ఇంటికి రావడానికి ఈ కంపెనీ ఇండియన్ పోస్ట్ ఆఫీస్ తోటి టైఅప్ అయి ఉంది. కాబట్టి ప్రతి ప్రొడక్ట్కు షిప్పింగ్ ఛార్జ్ 50 రూపాయలు ఉంటుంది. కాబట్టి మినిమం 800 రూపాయల నుంచి 2,000 రూపాయల మధ్యన ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కూడా మన ఫ్రీ ఐడి ప్రివిలేజ్ ఐడిగా మారుతుంది మిత్రులారా. అంటే బిజినెస్ ఐడిగా మారుతుంది. అప్పుడు మనకు 200 బీవీలు వస్తాయి. ఈ బిజినెస్ మనం ఈ విధంగా స్టార్ట్ చేయవచ్చు. కానీ ఇక్కడ తీసుకునేటువంటి 800 రూపాయల ప్రోడక్టు వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అండి. ఒకసారి మనం పెట్టుబడి పెడతాము, జీవితాంతము ఇక్కడ డబ్బు సంపాదించుకుంటాము. అదే ఇతర నెట్వర్క్ కంపెనీలో అయితేనేమో ప్రతి సంవత్సరానికి ఒకసారి రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ కంపెనీలో రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కేవలం ఒకసారి పెట్టుబడి పెట్టి జీవితాంతము డబ్బును సంపాదించుకునే అవకాశం ఉంది మిత్రులారా. మరి ఇక్కడ ఫస్ట్ పర్చేస్ ప్రొడక్ట్స్ ఏమున్నాయి అంటే టీ పౌడర్సు, కాఫీ పౌడర్సు, తర్వాత జనరల్ ప్రొడక్ట్సు, ఇంకా హెర్బల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఈ ప్రొడక్ట్స్ నుంచి ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కూడా మన ఫ్రీ ఐడి ప్రివిలేజ్ ఐడిగా మారుతుంది, బిజినెస్ ఐడిగా మారుతుంది. బిజినెస్ చేసుకునే అవకాశం ఉంది మిత్రులారా. ఇంకా ఇదే కాకుండా రెండో కండిషన్ ఏంటంటే కంపెనీ ఒక పెద్ద బిగ్ అప్డేట్ను తీసుకొచ్చింది. జనవరి 2022 నుండి 699 రూపాయల రిడీమ్ కూపన్ను తీసుకొని కూడా మన ఫ్రీ ఐడిని ప్రివిలేజ్ ఐడి అంటే బిజినెస్ ఐడిగా మార్చుకోవచ్చు. ఈ రిడీమ్ కూపన్ ద్వారా మనము ప్రివిలేజ్ ఐడిగా మార్చుకుంటే ఇక్కడ కూడా 200 బీవీలు వస్తాయి. మరి ఈ ప్రివిలేజ్ ఐడిగా మార్చుకున్న తర్వాత హై రిచ్ షాప్లో మనం ఎక్కడైనా నిత్యావసర వస్తువులు కొన్నామనుకోండి, ఈ 699 రూపాయలన్నీ కూడా రిడీమ్ అవుతాయి. అంటే మనకు వ్యాలెట్లోకి రిటర్న్ వస్తాయి. అంటే ఎలా? 1,000 రూపాయల నిత్యావసర వస్తువులు తీసుకుంటే దాంట్లో 8% అంటే 80 రూపాయలు తిరిగి మనకు వ్యాలెట్లోకి రావడం జరుగుతుంది. ఇంకొక 10 రోజుల తర్వాత 2,000 రూపాయల నిత్యావసర వస్తువులు కొన్నారనుకోండి, అప్పుడు 8% అంటే 160 రూపాయలు మనకు వ్యాలెట్లోకి రావడం జరుగుతుంది. ఈ విధంగా 699 రూపాయలు అయ్యేంత వరకు అన్ని డబ్బులు మనకు వాపస్ రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనం పెట్టిన పెట్టుబడి ఎంత? జీరో ఇన్వెస్ట్మెంట్ అండి. అంటే జీరో ఇన్వెస్ట్మెంట్ ద్వారా కూడా మనం లైఫ్ లాంగ్ డబ్బులు సంపాదించుకునేటువంటి కంపెనీ ఏంటంటే అది ఒక కంపెనీ, హై రిచ్ కంపెనీ మిత్రులారా. అందుకోసం ఇక్కడ రిడీమ్ కూపన్ను కూడా మనం ప్రమోట్ చేయవలసిన అవసరం ఉంది మిత్రులారా. తర్వాత టైప్స్ ఆఫ్ ఇన్కమ్. ఈ కంపెనీలో ఎన్ని రకాల ఆదాయాలు ఉన్నాయి? ఫస్ట్ పర్చేజ్ ఇన్కమ్ 1, సెల్ఫ్ పర్చేజ్ ఇన్కమ్ 1, రీపర్చేజ్ ఇన్కమ్ 1 అండి. మరి యూ కెన్ ఎర్న్ యావరేజ్ ఇన్కమ్. నువ్వు అనుకున్నంత డబ్బు సంపాదించాలంటే ఇక్కడ ఏం చేయాలి? ఎలా అంటే జస్ట్ డూ దిస్. ఏంటి? మినిమమ్ 2 అంబిషియస్ అండ్ ఇంట్రెస్టెడ్ పర్సన్స్. మీరు ఎలా అయితే బిజినెస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారో, ఇంట్రెస్ట్ను కలిగి ఉన్నారో, మీలాగనే ఇంట్రెస్ట్ కలిగి ఉన్నటువంటి 2 వ్యక్తులను మీ డౌన్లైన్లో చేర్పించుకున్నట్లయితే మంచి బిజినెస్ కొనసాగుతుంది. మీరు అనుకున్నంత డబ్బు సంపాదించుకునే అవకాశం ఉంది మిత్రులారా. మరి ఇక్కడ చూడండి ఫస్ట్ పర్చేజ్ ఇన్కమ్ ఎలా వస్తుంది. ఇక్కడ యూ అంటే మీరు అనుకోండి, మీరు చేరారు, మీ ఫ్రీ ఐడిని ప్రివిలేజ్ ఐడిగా మార్చుకున్నారు, అప్పుడు మీకు 200 బీవీలు వస్తాయి. అప్పుడు మీ డౌన్లైన్లో 2 వేకెంట్స్ ఉంటాయి. ఒక వేకెంట్లో ఏ అనే క్యాండిడేట్ను, రెండవ వేకెంట్లో బి అనే క్యాండిడేట్ను చేర్పించుకొని వాళ్ళ యొక్క ఫ్రీ ఐడిని కూడా యాక్టివేట్ చేసి మీరు బిజినెస్ ఐడిగా మార్చుకున్నారు. అంటే వాళ్ళు బిజినెస్ ఐడిగా మార్చుకున్నారు. ఇక్కడ ఐడి యాక్టివేషన్ చేయడం కోసం ఫస్ట్ పర్చేస్ ప్రొడక్ట్ అయినా తీసుకోవచ్చు, లేదా రిడీమ్ కూపన్ అయినా తీసుకోవచ్చు. అప్పుడు ఒక సైడ్ 200 బీవీలు, ఇంకో సైడ్ 200 బీవీలు మ్యాచ్ కావడం వల్ల మనకు 200 రూపాయలు రావడం జరుగుతుంది. ఇక్కడ ఏ అనే క్యాండిడేట్ కూడా మళ్ళీ 2 వేకెంట్స్ ఉంటాయి, బి అనే క్యాండిడేట్ కూడా 2 వేకెంట్స్ ఉంటాయి. వాళ్ళు ఇద్దరిని చేర్పించుకొని వాళ్ళ ఫ్రీ ఐడీలను ప్రివిలేజ్ ఐడీలుగా మార్చుకుంటే 400 బీవీలు మ్యాచ్ కావడం వల్ల మనకు 400 రూపాయలు రావడం జరుగుతుంది. ఈ విధంగా
విధంగా 1:1 అప్ టు అన్లిమిటెడ్ డెప్త్ వరకు మనం ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది. 800 బీవీస్ మ్యాచ్ అవుతే 800 రూపీస్ తీసుకోవచ్చు. 1000 బీవీలు మ్యాచ్ అవుతే 1000 రూపాయలు తీసుకోవచ్చు. ఒకవైపు 2500 బీవీలు, ఒకవైపు 2000 బీవీలు మ్యాచ్ అవుతే మనకు 2000 రూపాయలు రావడం జరుగుతుంది. ఎక్స్ట్రా ఒకవైపు ఉన్నటువంటి 500 బీవీలు క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. అవి రేపటికి అవసరం వస్తాయి, వేస్ట్ కావు. ఇంకొక 5000 బీవీలు మ్యాచ్ అవుతే 5000 రూపాయలు తీసుకోవచ్చు మిత్రులారా. ఇక్కడ ఏంటి అంటే సింగిల్ ఐడి తీసుకున్నప్పుడు కంపెనీ క్యాపింగ్ ఇచ్చింది. డైలీ 25 పేర్స్ యాక్టివేషన్ చేసుకుంటే ఒక్క పేరుకు 200 రూపాయల లెక్కన 5000 రూపాయల ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది. మరి ఈ విధంగా ఒక రోజుకు 5000 రూపాయలు తీసుకుంటే ఒక నెలలో 1,50,000 రూపాయలు సంపాదించుకోవచ్చు. మరి డైలీ క్లోజింగ్ మిడ్నైట్లో 12 గంటల క్లోజింగ్ అవుతుంది. తర్వాత డైలీ పేఅవుట్ ఉంటుంది. మినిమం వ్యాలెట్లో 500 రూపాయలు ఉంటే మనము విత్డ్రా చేసుకోవచ్చు. అది నెఫ్ట్ ద్వారా 48 గంటల్లో మన బ్యాంకుకు ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది. మ్యాక్సిమం ఎంత ఉంటే అంత విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది. ఇంకా ఈ కంపెనీలో TDS 5% మాత్రమే మనకు ఛార్జ్ వేయడం జరుగుతుంది. ఇంకా అడ్మిన్ ఛార్జెస్ కానీ ఎలాంటివి అడ్మిన్ ఛార్జెస్ ఉండవు. తర్వాత కొన్ని కంపెనీలు 1వ పేరు, 4వ పేరు, 10వ పేరు కంపెనీలు తీసుకుంటుంటాయి. కానీ ఈ కంపెనీ అన్ని పేర్లు మనకే ఇస్తుంది. ఎలాంటి పేరు కూడా కట్ చేయడానికి ఈ అవకాశం లేదు మిత్రులారా ఈ కంపెనీలో. ఇది ఫస్ట్ పర్చేజ్ ఇన్కమ్ అండి. మరి ఈ విధంగా ఇక్కడ మీకు ఇంకా చాలామంది టీంలో ఉన్నారు, ఇంకా ఎక్కువ ఇన్కమ్ సంపాదించాలనుకుంటున్నారు. కాబట్టి కంపెనీ ఒక గొప్ప అవకాశాన్ని మనకి ఇక్కడ కల్పించింది. 1 పాన్ కార్డ్ ఈక్వల్స్ టు 3 ఐడీస్, అంటే ఒకే క్యాండిడేట్కు 3 ఐడీలు తీసుకునే అవకాశం కూడా ఈ కంపెనీ ఇచ్చింది. అప్పుడు పై ఐడి మీదే అవుతుంది, లెఫ్ట్ ఐడి మీదే అవుతుంది, రైట్ ఐడి కూడా మీదే అవుతుంది. ఇక్కడ ఒక్కొక్క ఐడికి 5,000 రూపాయల లెక్కన 3 ఐడీలకు రోజుకు 15,000 రూపాయలు మనం సంపాదించుకునే అవకాశం ఉంది. నెలకు 4,50,000 రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉంది. సంవత్సరానికి 54 లక్షల రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉంది. ఇంకా మన ఫ్యామిలీ మెంబర్స్లో ఒక 3 మెంబర్స్ ఉన్నారనుకోండి, 3 కూడా పాన్ కార్డులు ఉన్నాయనుకోండి, అప్పుడు ఒకరి మీద 3 ఐడీలు, ఇంకొకరి మీద 3 ఐడీలు, ఇంకొకరి మీద 1 ఐడి, మొత్తం 7 ఐడీలు తీసుకొని 7 ప్యాడ్ ద్వారా కూడా మనం బిజినెస్ చేసుకునే అవకాశం ఉంది మిత్రులారా. ఇక్కడ 1 ఐడి మీద 5,000 రూపాయలు లెక్కన సంపాదిస్తే 7 ఐడీల మీద రోజుకు 35,000 రూపాయలు మనం సంపాదించుకోవచ్చు. అలా నెలకు 10,50,000 రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉంది. సంవత్సరానికి 1,26,00,000 రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉంది మిత్రులారా. ఇంకా కొందరు 12 ఐడీలతోటి 15 ఐడీలతోటి కూడా బిజినెస్ చేసుకొని చాలా ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నారు. కాబట్టి ఈ కంపెనీ మనకు చాలామందిని లక్షాధికారులు చేసినటువంటి కంపెనీ ఏంటిదంటే హైరిచ్ కంపెనీ అండి. మరి ఇంకా రీపర్చేజ్ ఇన్కమ్ ఎలా ఉంటుంది వాటి గురించి కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా. మరి రీపర్చేజ్ ఇన్కంలో 2 రకాల ఇన్కమ్స్ వస్తాయి. ఒకటి సెల్ఫ్ పర్చేజ్ ఇన్కమ్, అంటే హైరిచ్ మార్కెట్లో, హైరిచ్ షాప్లో మనం నిత్యావసర వస్తువులు కొనుక్కున్నప్పుడు ప్రతి ప్రోడక్ట్ మీద ప్రోడక్ట్ను బట్టి 2% నుంచి 30% వరకు మనం డిస్కౌంట్ తీసుకోవచ్చు లైఫ్ టైంలో. ఆ తర్వాత రీపర్చేజు మన టీంలో 18th లెవెల్ వరకు మనం ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది మిత్రులారా. ఆ ఇన్కమ్ ఎలా వస్తుందో ఒకసారి మనం పరిశీలిద్దాం. ఒకవేళ హైరిచ్ మార్కెట్లో మీరు 6,000 రూపాయల నిత్యావసర వస్తువులు కొన్నారనుకోండి, అప్పుడు కంపెనీ యొక్క సేల్స్ ఇన్సెంటివ్ పాయింట్స్ 5% ఉంటుంది. అంటే 6,000లో 5% అంటే ఎంత? 300 రూపాయలు అండి. ఆ 300 రూపాయలు కస్టమర్కు ఇచ్చుకుంటూ 18th లెవెల్ వరకు మనకు టీం మీద ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ 6,000 రూపాయల నిత్యావసర వస్తువులు తీసుకోవాల్సిన అవసరం లేదండి, 2,000 తీసుకోవచ్చు. అప్పుడు మీకు 100 పాయింట్లే వస్తాయి, 100 రూపాయలే వస్తాయి. 100 రూపాయలను కస్టమర్కి ఇచ్చుకుంటూ 18th లెవెల్ వరకు టీంకు కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో 2,000 కాదు, మీరు 3,000 తీసుకోవచ్చు. అప్పుడు 150 రూపాయలు వస్తాయి. ఆ 150 రూపాయలను కూడా కంపెనీ ఏం చేస్తుంది, కస్టమర్కి ఇచ్చుకుంటూ 18th లెవెల్ వరకు డివైడ్ చేసి అందరికీ సమానంగా పంచి ఇవ్వడం జరుగుతుంది మిత్రులారా. కంపెనీ యొక్క రీపర్చేజ్ ఇన్కమ్ ప్లాన్ మనం పరిశీలించినట్లయితే కస్టమర్కు 30% ఇవ్వడం జరుగుతుంది. మన ఫస్ట్ లెవెల్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళ మీద మనకు 20% ఇవ్వడం జరుగుతుంది. మన సెకండ్ లెవెల్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళ మీద 15% ఇవ్వడం జరుగుతుంది. మన థర్డ్ లెవెల్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళ మీద 10% ఇవ్వడం జరుగుతుంది. 4th లెవెల్ మీద 5%, 5th లెవెల్ నుంచి 8th లెవెల్ వరకు 2.5%, 9th లెవెల్ నుంచి 13th లెవెల్ వరకు 1.25%,
14th లెవెల్ నుంచి 18th లెవెల్ వరకు 0.75% కంపెనీ మనకు ఈ విధంగా లెవెల్ వైజ్గా ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. చూడండి ఎలా జరుగుతుంది అంటే, యూ అంటే ఇక్కడ మీరు అనుకోండి, మీ స్పాన్సర్ ఐడి ద్వారా మీరు ఒక 10 మందిని చేర్పించుకున్నారు మీ డౌన్ లైన్లో. వాళ్ళంతా మీకు ఫస్ట్ లెవెల్లో వస్తారు. వాళ్ళందరూ కూడా ఒకవేళ 6,000 నిత్యావసర వస్తువులు కొన్నారనుకోండి, అప్పుడు 5% ప్రకారము 6,000లో 5% అంటే ఎంత అవుతుంది? 300 రూపాయలు. ఈ 300 రూపాయలను కంపెనీ ఎలా పంచిస్తుందో మనం ఒకసారి పరిశీలిద్దాం. ఈ 10 మంది కూడా ఒక్కొక్కరు 6,000 రూపాయల నిత్యావసర వస్తువులు కొనుక్కున్నారనుకోండి, దాంట్లో సేల్స్ ఇన్సెంటివ్ పాయింట్స్ మనకు 5% ఇస్తే 300 రూపాయలు. 300 రూపాయల్లో ఒక్కొక్కరికి కంపెనీ 30% ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక్కొక్కరికి 90 రూపాయలు ఇస్తుంది. తర్వాత మనం పైన ఉన్నాము, వీళ్ళందరూ కూడా మన ఫస్ట్ లెవెల్లో ఉన్నారు కాబట్టి ఫస్ట్ లెవెల్లో ఈ 10 మంది మీద ఒక్కొక్కరి మీద మనకు 20% ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక్కొక్కరి మీద 60 రూపాయలు లెక్కన 10 మంది మీద 600 రూపాయలు రావడం జరుగుతుంది. మరి ఈ 10 మంది ఊరుకుంటారా? వాళ్ళు కూడా టీంను డూప్లికేటింగ్ చేస్తారు. వాళ్ళు కూడా కొత్త వారిని చేర్పించుకుంటారు. వాళ్ళు కూడా ఒక్కొక్కరు 10 మందిని చేర్పించుకుంటే మనకు సెకండ్ లెవెల్ వస్తుంది. సెకండ్ లెవెల్లో మనకు 100 మంది అవుతారు. ఈ 100 మంది కూడా ఒక్కొక్కరు 6,000 రూపాయల నిత్యావసర వస్తువులు కొనుక్కున్నారనుకోండి, అప్పుడు సేల్స్ ఇన్సెంటివ్ పాయింట్స్ 5% ప్రకారం 300 రూపాయల్లో మనకు సెకండ్ లెవెల్ నుంచి 15% రావడం జరుగుతుంది. అంటే ఒక్కొక్కరి మీద 45 రూపాయలు లెక్కన 100 మంది మీద 4,500 రూపాయలు రావడం జరుగుతుంది మిత్రులారా. మరి 100 మంది ఊరుకుంటారా? వాళ్ళు కూడా డూప్లికేటింగ్ చేస్తారు, కొత్త వారిని చేర్పించుకుంటారు. ఒక్కొక్కరు 10 మందిని చేర్పించుకున్నారనుకోండి, అప్పుడు మనకు థర్డ్ లెవెల్లో టీము 1000 మంది అవుతారు. మరి ఈ 1000 మంది కూడా 6,000 రూపాయల నిత్యావసర వస్తువులు కొన్నారనుకోండి, అప్పుడు సేల్స్ ఇన్సెంటివ్ పాయింట్స్ 300 రూపాయల్లో ఒక్కొక్కరి మీద మనకు 10% రావడం జరుగుతుంది. అంటే ఒక్కొక్కరి మీద 30 రూపాయలు లెక్కన 1000 మంది మీద 30,000 రూపాయలు రావడం జరుగుతుంది. ఇందులో 1000 మంది కాదండి, 500 మంది నిత్యావసర వస్తువులు కొనుక్కున్నారనుకోండి, అప్పుడైనా కూడా మనకు 15,000 రూపాయలు వచ్చే అవకాశం ఉంది. ఇది కేవలం నేను థర్డ్ లెవెల్ వరకే చెప్పానండి. 18th లెవెల్ వరకు ఎంత ఇన్కమ్ వస్తుందో ఒకసారి మీరు పరిశీలించండి. చూడండి, ఇక్కడ ఒక ఉదాహరణ తీసుకున్నాను. 6,000 రూపాయల నిత్యావసర వస్తువులు కొనుక్కున్నప్పుడు 5% సేల్స్ ఇన్సెంటివ్ పాయింట్స్ ప్రకారం 300 రూపాయలని కంపెనీ ఎలా పంచిస్తుంది అంటే, కస్టమర్కు 30% 90 రూపాయలు ఇస్తుంది. ఫస్ట్ లెవెల్ మీద మనకు ఇన్కమ్ 20% అంటే 60 రూపాయలు లెక్కన 10 మంది మీద 600 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ లెవెల్లో 15% అంటే ఒక్కొక్కరి మీద 45 రూపాయలు లెక్కన 100 మంది మీద 4,500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. థర్డ్ లెవెల్లో 10% అంటే ఒక్కొక్కరి మీద 30 రూపాయలు లెక్కన 1000 మంది మీద 30,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఫోర్త్ లెవెల్లో 5% అంటే ఒక్కొక్కరి మీద 15,000 రూపాయలు లెక్కన 10,000 మంది మీద 1,50,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 5th లెవెల్, 6th లెవెల్, 7th లెవెల్, 8th లెవెల్ మీద 2.5% లెక్కన 7 రూపాయల 50 పైసలు 1,00,000 మందిని వేసుకుంటే 7,50,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇది కేవలం 8th లెవెల్ వరకే అండి. 10th లెవెల్ వరకు అంటే మనము అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది మిత్రులారా. మరి ఇంకా ఇక్కడ ఈ కంపెనీలో సింగిల్ లెగ్ ఇన్కమ్ కూడా వస్తుంది. మీరు చేర్పించేటప్పుడు ఒక లెఫ్ట్ సైడ్ కానీ ఒక రైట్ సైడ్ కానీ టీం తయారు చేసుకున్నా కూడా మీకు రీపర్చేజ్ ఇన్కమ్ రావడం జరుగుతుంది. లేదా మీరు 10/10 కాదండి, 5/5 కాదండి, 2/2 టీం తయారు చేసుకున్నారు. అప్పుడు 18th లెవెల్ వరకు మన టీంలో సభ్యుల సంఖ్య 5,24,288 మంది అవుతారు. మరి ఇక్కడ వారందరూ కూడా 6,000 రూపాయల నిత్యావసర వస్తువులు కొనలేదనుకోండి, కేవలం 1,000 రూపాయల నిత్యావసర వస్తువులే కొన్నారనుకోండి, అప్పుడు టర్న్ ఓవర్ ఎంత అవుతుందంటే 52,42,88,000 రూపాయల టర్న్ ఓవర్ అవుతుంది. దాంట్లో 0.5% తీసుకున్నా మనం ఎంత ఇన్కమ్ పొందొచ్చు అంటే నెలకు 26 లక్షలకు పైన ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది మిత్రులారా. ఇంకా కూడా ఈ కంపెనీలో నవ్ వీఆర్ బార్డర్లెస్ అండి. ఈ కంపెనీ ఒక ఇండియాలోనే కాదు, భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక, బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతర్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, మలేషియా, సింగపూర్ కంపెనీలో కూడా ఎస్టాబ్లిష్ అవుతుంది. మనము కేవలము ఇండియాలో ఉన్నటువంటి మిత్రులనే కాకుండా ఇతర దేశాల్లో మన మిత్రులు ఉంటే వాళ్ళను కూడా మన డౌన్లైన్లో చేర్పించుకొని మనము డబ్బులు సంపాదించుకుంటూ వాళ్ళకు కూడా డబ్బులు సంపాదించే విధానాన్ని మనం నేర్పే అవకాశం ఈ కంపెనీలో ఉంది మిత్రులారా. కాబట్టి చూడండి, మేక్ ఏ డిసిషన్ టుడే టు డూ సంథింగ్ వండర్ఫుల్ విత్ యువర్ లైఫ్. మీ లైఫ్ చాలా వండర్ఫుల్గా ఉండాలంటే మీరు తొందరగా నిర్ణయం తీసుకొని ఇదే రోజు ఐడిని క్రియేట్ చేయించుకొని ఇదే రోజు ఏదో ఒక ప్రోడక్ట్ 800 రూపాయల ప్రోడక్ట్ కానీ లేదా 699 రూపాయల రిడీమ్ కూపన్ కానీ కొనుక్కొని మీ ఫ్రీ ఐడిని ప్రివిలేజ్ ఐడిగా మార్చుకొని మీరు
టీం బిల్డ్ చేసుకొని మంచి ఇన్కమ్ పొందుతారని నేను ఆశిస్తున్నాను. మీకు సపోర్ట్ చేయడానికి మా అప్లైనర్స్ మేము సిద్ధంగా ఉన్నాం మిత్రులారా. కాబట్టి మీరు త్వరపడండి, తొందరగా చేరండి, లిస్ట్ తయారు చేసుకోండి, మీ మిత్రులను జాయిన్ చేసుకోండి, వాళ్ళ ఐడీలను యాక్టివేట్ చేసుకోండి, మీరు ఇన్కమ్ పొందండి మిత్రులారా. ఈ వీడియోను లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, మరియు ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.